ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. ఈ రోజు వీడియోలో అయితే మనం ఏం తెలుసుకుందామంటే, సో ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ అయితే మనకి ఆగస్ట్ 3 నుండి స్టార్ట్ అవుతాయని అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందులో అసలు ఈ లాస్ట్ 20 days అందరూ కూడా గాబరా పడిపోయి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసే అంత తొందర పడిపోయి టెన్షన్లో చాలామంది చాలా రకాల తప్పులు అయితే చేస్తాయి. సో ఈ లాస్ట్ 20 days ఎలాగైనా యూస్ చేసుకోవాలి. ఖచ్చితంగా మనం 70+ అని లాస్ట్ టైం అనుకునేది కాస్త ఈ ఇయర్ ఎంత అయింది, 80+ అయింది. సో ఎందుకంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈసారి టార్గెట్ అనేది 80 పెట్టుకోవాలని అందరూ కూడా నిశ్చయించుకున్నారు. ఎందుకంటే 80+ పెట్టుకోకపోతే ఇప్పుడున్న ఈ కాంపిటీషన్కి అస్సలు మనం రీచ్ అయ్యే ఛాన్స్ అనేది తక్కువ కాబట్టి. సో ప్రతి ఒక్కరు 80+ సంపాదించాలి, ఎలా అయినా ఈ 20 days లాస్ట్గా మనం యూస్ చేసేసుకోవాలి అని చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడే అందరూ కూడా మిస్టేక్స్ చేస్తారు. సో ఈ టాపిక్స్ చదవకుండా అసలు మీరు ఎగ్జామ్కి అనేది వెళ్ళగలరా? అసలు ఎప్పుడు కూడా రిపీటెడ్గా వచ్చే కొన్ని టాపిక్స్ అనేవి ఉంటాయి. ఆ టాపిక్స్ చదవకుండా వెళ్తే, సో వేరే టాపిక్స్ అన్ని మీరు చదువుకొని వెళ్తే ఎగ్జామ్స్లో ఆ క్వశ్చన్స్ కాకుండా ఈ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వస్తేప్పుడు మీరు ఏం చేస్తారు? సో అసలు మీరు ఏం తెలుసుకోవాలి అంటే, మస్ట్ అండ్ షుడ్గా టాపిక్స్ ఏవనేది చదవాలి. అంటే ఇప్పటి వరకు మీరు అన్ని కంటెంట్ చదివి ఉంటారు, కానీ లాస్ట్ ఏం చేస్తారు? సో ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి రివిజన్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఏ టాపిక్స్ రివిజన్ చేసుకోవాలి, అసలు రోజులో 24 గంటల్లో ఎన్ని గంటలు చదవాలి, సో ఎన్ని గంటల్లో ఏ సబ్జెక్ట్కి ఎంత టైం మనం ఇవ్వాలి అనేది కూడా ఈరోజు వీడియో అయితే తెలుసుకుందాం. ఓకేనా? సో ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకేనా? సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి గ్రూప్ డి ఎగ్జామ్కి అయితే జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుండి 30 క్వశ్చన్స్, అలాగే జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మనకి టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. అయితే మనకి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా అంటే 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు అందరూ ఏం చేస్తారు? సో మీరు మొత్తం చూస్తారు, చూసిన తర్వాత అసలు మీకు ఏది అయితే ఈజీగా ఉంటుందో డైరెక్ట్గా మీరు అదే దగ్గరికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఎందుకంటే క్రిందిటి సార్ అంటే మనకి అలా అయ్యేది కాదు, కానీ లాస్ట్ టైం నుంచి మనకి ప్యాటర్న్ కూడా మారిపోయింది. ఏంటి? జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్ సపరేట్గా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే మీకు ఈజీ సబ్జెక్ట్ అనిపిస్తుందో మీరు డైరెక్ట్గా అదే సబ్జెక్ట్కి వెళ్ళి ఎగ్జామ్ రాసేయచ్చు. సో లేదు ఇలానే వస్తుందని రూల్ లేదు. సో మీరు ఏ సబ్జెక్ట్ అయినా స్టార్ట్ చేసి లాస్ట్లో ఎండింగ్ వేరే సబ్జెక్ట్ ఏదైనా ఇవ్వచ్చు అనమాట. కానీ ఎక్కడ కూడా మీరు చేయవలసింది ఏంటంటే టైం మేనేజ్మెంట్ తెలుసుకోవాలి. ఫస్ట్ టైం మేనేజ్మెంట్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది చాలా రకాలుగా చేసిన తప్పులు ఏంటంటే, బాగా చదివినోడు అదే తప్పు చేసి బాగా చదవకుండా ఉన్నాడు కూడా అదే తప్పు చేస్తే మరి అసలు చదివినోడికి చదవనోడికి ప్రిపరేషన్ చేసినోడికి చేయనోడికి తేడా ఏంటంటే చెప్పండి. సో మనకి 100% విద్యార్థులు కూడా ఎలా ఉన్నారు, ఆస్పిరెంట్స్ అందరూ కూడా 20% చాలా బాగా చదివిన వాళ్ళు ఉంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదో లక్క బట్టి వస్తుందో లేదో రాద్దాం ఏమైంది, సో ఇలాంటి వాళ్ళే ఉన్నారు కూడా. సో కాబట్టి అందరూ కూడా చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం మేనేజ్మెంట్ అనేది మీరు తెలుసుకోవాలి. టైం మేనేజ్మెంట్ తెలుసుకుంటేనే ఇన్ టైంలో మీరు అన్ని క్వశ్చన్స్కి, అంటే మీకు వచ్చిన అన్ని క్వశ్చన్స్కి కూడా మీరు ఆన్సర్ చేయగలరు. అండ్ దాంతోపాటుగా అందరూ చేసే మిస్టేక్స్ ఏంటి? 50-50 ఛాన్సెస్ ఉన్నవి వాటికి ఆన్సర్ చేసేస్తున్నారు, ఏముందిలే ఒక రాయేసేద్దామని. సో మీరు అదే చేసిన తప్పు. అప్పుడు మీరు చేసే ఈ 50-50% వల్ల మీకు షూర్గా వచ్చిన ఆ 1 to up to మార్క్స్ కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీకు ఒక 6 క్వశ్చన్స్ అటు ఇటు ఉన్నాయి. సో పెట్టేద్దాం, ఏదో ఒకటి రైట్ అవుతుంది కదా, ఏదో మార్క్స్ వచ్చేస్తుంది కదా అని. సో ఈ 6 కూడా మీకు రాంగ్ అయిన ఛాన్స్ ఉంటే ఇక్కడ మీకు వచ్చిన 2 మార్క్స్ అనేవి పోతాయి. అర్థమైందా? సో 2 మార్క్స్ అనేది ఎంత వాల్యుబుల్ మీ అందరికీ కూడా తెలిసింది. ఒక్క మార్క్ కూడా మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మీరు ఇలాంటి తప్పులు అయితే మ్యాక్సిమం చేయకండి. సో అసలు టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, ఈ రోజులో ఎలా చదవాలి అనేది తెలుసుకున్నట్లయితే ఈ 21 days ప్లాన్స్కి అయితే మనం చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి వారం
సో ఫస్ట్ వీక్ మనం ఏం చేయాలని తెలుసుకుందాం. సో ఏం చేస్తారు, సబ్జెక్ట్ రివిజన్ చేసుకుంటారు, అలాగే షార్ట్ నోట్స్ రాసుకుంటారు. సో రివిజన్ చేయడం, షార్ట్ నోట్స్ రాసుకోవడం ఇదే చేయాలి. సో జూలై 13 నుండి జూలై 19 వరకు చేయాల్సిన పని అనమాట ఇది. సో ఇక్కడ ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ ఇవి కదా మనకి మెయిన్. సో ఇందులో సైన్స్ నుంచి ఏమేమి రివిజన్ చేస్తారు, ఫార్ములాస్ రివిజన్ చేయాలి. ఎందుకంటే ఒక్క ఫార్ములా బట్టి మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది కాబట్టి. సో ఈ మధ్యకాలంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు, ఫస్ట్ ఫార్ములాస్ అనేవి ఎక్కువగా చూస్తారు. తర్వాత ఎస్ఐ పద్ధతి ప్రమాణాలు ఉంటాయి కదా, అండ్ పీరియాడిక్ టేబుల్ రివిజన్ ఉంటుంది. సో అవి కూడా చేసుకోవాలన్నమాట. సో మీరు ప్రమాణాలు, ఎస్ఐ పద్ధతి, నెక్స్ట్ ఈ పద్ధతులు ఉంటాయి కదా అవి చదవాలి. అలాగే పీరియాడిక్ టేబుల్ ఖచ్చితంగా చదవాలన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ మ్యాథ్స్ నుంచి స్క్వాడ్స్, క్యూబ్స్, పర్సంటేజెస్, రేషియోస్, ఫార్ములాస్ ఒకసారి బాగా రివిజన్ చేయాలన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ రీజనింగ్ నుండి బ్లడ్ రిలేషన్స్ నుంచి ప్రతిసారి క్వశ్చన్ రిపీట్ అవుతుంది కాబట్టి ఆ మోడల్ అస్సలు మర్చిపోవద్దు. అలాగే నెక్స్ట్ సిలోజిమ్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాగే కోడింగ్ అండ్ డీకోడింగ్ లాంటివి ఎక్కువ స్కోర్ చేసేవి కాబట్టి ఈ టాపిక్స్ అనేవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే వీటిలో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయని మనకు తెలుసు, 100% షూర్గా ఉన్నాయి కాబట్టి వాటి మీద ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే కరెంట్ అఫైర్స్ గత 6 months ముఖ్యమైన స్పోర్ట్స్, అపాయింట్మెంట్స్, అవార్డ్స్ చదవాలి. ఎందుకంటే మ్యాక్సిమం ఎక్కువగా ఏంటంటే మనకి అపాయింట్మెంట్స్ మీద, స్పోర్ట్స్ మీద, అవార్డ్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ 6 months కరెంట్ అఫైర్స్ చదవాలి. అందులో ఇవి మేజర్ అనేవి అస్సలు విడిచిపెట్టనే కూడదు. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ మీద దెబ్బతిన్నారు ఆస్పిరెంట్స్ అందరూ కూడా. కాబట్టి చాలా డెప్త్గా ఇస్తున్నాడు కాబట్టి ఇవి అస్సలు మిస్ చేయకూడదు. ఓకేనా. సో మొదటి వారం అనేవి ఈ విధంగా మీరు రివిజన్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం, సో సెకండ్ వీక్. సో రెండవ వారం ఏం చేస్తారు, ప్రీవియస్ పేపర్స్ ఉంటే వాటిని, అలాగే మాక్ టెస్ట్లు ఉన్నాయి కదా మాక్ టెస్ట్లనే చూసుకుంటారు. అంటే జూలై 20 నుండి జూలై 26 వరకు ఏం చేస్తారని, గత సంవత్సరాలు ఆ పేపర్స్ ఉంటాయి కదా, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో అవి ఒకసారి సాల్వ్ చేయాలన్నమాట. అంటే మీరు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. సో ఆ క్వశ్చన్స్ అన్ని మీకు వచ్చా రాదా, సో అప్పుడు మీకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది మీకు తెలుస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ రాసినవి చాలా ఉంటాయి మనకి, ఎందుకంటే ఒక షిఫ్ట్ 2 షిఫ్ట్లు కాదు కదా, 101 షిఫ్ట్లు ఉంటాయి దగ్గర. సో అవి అన్నీ కూడా మీరు చదవాలన్నమాట, ఒకసారి సాల్వ్ చేయాలన్నమాట. తర్వాత రోజు విడిచి రోజు ఏం చేస్తారు అంటే ఒక ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ రాయాలన్నమాట. సో ఒక రోజు చదువుతారు, ఒక రోజు ఇవి చేస్తారు, మరుసటి రోజు మళ్ళీ మాక్ టెస్ట్ రాస్తారు. అంటే రోజు తప్పించి రోజు మాక్ టెస్ట్లు రాయాలి. తర్వాత టెస్ట్ రాసిన తర్వాత ఏ సబ్జెక్ట్లో తప్పులు పోతున్నాయో అంటే వీక్ ఏరియాస్ చూసుకొని వాటిని మళ్ళీ రివిజన్ చేయాలి. సో మాక్ టెస్ట్ చేసిన తర్వాత మీరు ఏదో ఒక క్వశ్చన్ దగ్గర అయితే లాక్ అయిపోతారు, అది మీరు చేయలేరు. సో అది మీ వీక్ ఏరియా అనమాట. సో దాన్ని చూసుకొని దాని బేస్ మీద మళ్ళీ ఆ టాపిక్ అనేది రివిజన్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వీక్. సో థర్డ్ వీక్ ఏం చేస్తారు, ఫైనల్ టచ్. సో దీంట్లో చాలా ముఖ్యమైనది టైం మేనేజ్మెంట్, మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇందులో 27 నుంచి August 2 వరకు ఏం చేయాలనేది ఇచ్చాను. సో కొత్త టాపిక్స్ చదవడం పూర్తిగా ఆపేయాలి. సో ఇప్పటి వరకు మీరు సెకండ్ వీక్ అంతా ఏం చేశారు, ఎక్కడైతే మీరు మిస్టేక్స్ చేస్తున్నారో ఆ టాపిక్స్ చదివారు. సో ఇప్పటి వరకు కొన్ని టాపిక్స్ మీద మీకు అవగాహన వచ్చింది. సో వేరే టాపిక్స్ కొత్తగా ఉన్నవి, అవి నాకు అస్సలు రావు అనుకుని కొత్త టాపిక్లో ఏవి చదవద్దు అనమాట. ఎందుకంటే ఈ లాస్ట్ వీక్లో మీరు చదివినా మీరు దాని మీద పట్టంతగా సాధించలేరు. కాబట్టి ఉన్న టాపిక్లోనే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. కాబట్టి మీరు ఈ కొత్త టాపిక్స్ అనేది చదవడం పూర్తిగా ఆపేయండి. తర్వాత కేవలం మీరు రాసుకున్న షార్ట్ నోట్స్ మాత్రమే చదవండి. సో ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ మీరు అన్నీ కూడా రివిజన్ చేసుకుని షార్ట్ నోట్స్ రాసుకున్నారు కదా, కేవలం అవి మాత్రమే చదవండి. అలాగే మీరు గ్రూప్ డి అప్లికేషన్ పెట్టిన దగ్గర నుండి ప్రిపరేషన్ అయితే చేయడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి మీరు షార్ట్ నోట్స్ అయితే ఏవేవి రాసుకున్నారో అవన్నీ చూడండి. లేదు షార్ట్ నోట్స్ రాసుకొని వాళ్ళు మెటీరియల్ ఉంటే మెటీరియల్ చదవండి. అది కూడా కేవలం ఎన్సీఈఆర్టీ మెటీరియల్ రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ ప్రతిరోజు ఖచ్చితంగా ఒక మోక్ టెస్ట్ రాయాలి. సో లాస్ట్ వీక్ థర్డ్ వీక్ కాబట్టి ప్రతిరోజు కూడా ఒక మోక్ టెస్ట్ అయితే రాయడానికి ట్రై చేయండి. అలాగే 100 ప్రశ్నలను 90 నిమిషాల్లో ఎలా పూర్తి చేయాలో టైం మేనేజ్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలన్నమాట. అంటే ఇన్ని మోక్ టెస్టులు రాస్తున్నారు. సో తర్వాత లాస్ట్ వీక్ ఏం చేస్తారు, సో ఈ టైంలో ఖచ్చితంగా మీకు ఎన్ని నిమిషాలు ఇస్తారు, ఎగ్జామ్లో 90 minutes ఇస్తారు.
ఆ 90 మినిట్స్లో ఆ మాక్ టెస్ట్ అనేది ఫినిష్ అయిపోలా చూసుకోవాలి. సో అప్పుడు మీరు ఏ ఫస్ట్ సబ్జెక్ట్ ఏం రాయాలి, ఏది సెకండ్ రాయాలి, సో ఏ థర్డ్ రాయాలి, సో ఏ క్వశ్చన్ మీద ఎక్కువగా మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ అనలైజ్ చేసుకొని రెడీ అవ్వాలన్నమాట. ఓకేనా? సో మెయిన్గా టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్కి మీకు రోజులో ఏ విధంగా చదవాలి అనేది నేను మినిమం 10 అవర్స్ ఇస్తున్నా. 10 అవర్స్ మీరు చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ వచ్చేసి 2 అవర్స్ చదువుకుంటారు. అలాగే జనరల్ సైన్స్ వచ్చేసి 2.5 గంటలు చదువుతారు. మ్యాథమెటిక్స్ వచ్చేసి 2.5 గంటలు. అలాగే రీజనింగ్ అనేది మనకి ఎక్కువ మార్క్స్ తెచ్చే సబ్జెక్ట్. సో 30కి 30 కూడా ఆన్సర్ చేయొచ్చు. సో బాగా ప్రిపేర్ అయితే 30కి 30 కూడా చేయొచ్చు. మినిమం 25+ రావాలి కాబట్టి దీనికి 3 అవర్స్ అయితే మనము కేటాయించాలన్నమాట. సో దాని తర్వాత మ్యాథమెటిక్స్ 25 కదా. సో ఫస్ట్ ప్రయారిటీ అనేది రీజనింగ్ ఇస్తారు, సెకండ్ ప్రయారిటీ అనేది మ్యాథమెటిక్స్ ఇస్తారు, థర్డ్ ప్రయారిటీ అనేది మనకి జనరల్ సైన్స్ ఇస్తారు, ఫోర్త్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఇస్తారు. ఓకేనా? సో ఈ విధంగా ఇస్తూ రోజువారీ 10 అవర్స్ చదవాలి. ఓకేనా? అలా చదివినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లో ఒక జాబ్ అనేది మీ సొంతం అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా రైల్వే జాబ్ సాధించాలనే ఒక కళ అయితే ఉంటుంది. కానీ ఆ కళ నిలవాలంటే మీరు ఎంతవరకు ప్రయత్నిస్తున్నారో కూడా మీరు ఆలోచించాలి. సో ప్రతి ఒక్కరు కాంపిటీషన్కి వస్తున్నారు, కానీ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు, మీ ప్రిపరేషన్ ఎంతవరకు వెళ్ళింది. సో అందరికీ చాలా ఎక్కువ మార్క్స్ వచ్చేస్తున్నాయి మేడం, నాకు అన్ని మార్క్స్ రావట్లేదు, నేను ఏం చేయాలి అని చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. పక్కవాడి విషయం గురించి మీరు ఆలోచించొద్దు. మీరు ఎంతవరకు చదివారు, మీరు ఎంతసేపు చదువుతున్నారు. సో మీరు ఒక టాపిక్లో వీక్గా ఉన్నారంటే అది వచ్చినంత వరకు మీరు చదవండి. వేరే వాళ్ళతో అది వచ్చేసింది నాకు రాలేదు అని జడ్జ్ చేసుకోకండి. మీకు ఎంతసేపట్లో వస్తుంది, ఎంతవరకు వస్తుంది అనేది మీరు చూసుకోండి. ఓకేనా? సో మీ ప్లాన్ అనేది మీరు సొంతంగా వేసుకోవాలి. అండ్ పక్క వాళ్ళ సలహా తీసుకోవడంలో తప్పలేదు, కానీ డిస్ట్రాక్ట్ మాత్రం అవ్వకూడదు అనమాట. ఓకేనా? సో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా ట్రిక్స్ ఏముంటాయి, టైం మేనేజ్మెంట్స్, అక్కడ ఎగ్జామ్లో ఎలా రాయాలి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు ఈ ప్రిపరేషన్కి, మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే ద బెస్ట్ రైల్వే జాబ్స్కి మనకి గ్రూప్ డికి కోర్స్ పెట్టడం జరిగింది. సో మన దగ్గర ఎన్సీఈఆర్టీ కంటెంట్ ఉందన్నమాట. సో ఎన్సీఆర్టీ కంటెంట్ నుంచి మాత్రమే రైల్వే ఏ ఎగ్జామ్స్కి అయినా సరే మనకి బిట్స్ రావడం జరుగుతుంది. అయితే ఈ ఎన్సీఆర్టీ అంటే ఏంటంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే టెక్స్ట్ బుక్స్. అయితే వాటి నుంచి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎన్సీఆర్టీ కంటెంట్ ఉన్న కోర్స్ని మాత్రమే తీసుకోవాలి. మన దగ్గర 1,00,000 బిట్స్ మీకు టెస్ట్ సిరీస్ రూపంలో ఇస్తున్నాం. అంటే మీకు సిబిటి ఎగ్జామ్ ఎలా ఉంటుందో సేమ్ అదే మోడల్లో మనం ఎగ్జామ్ టెస్ట్లు అయితే పెట్టడం జరుగుతుంది. సో మీరు ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ 1,00,000 బిట్లు మీకు ఎక్కడి నుండి క్వశ్చన్స్ వచ్చినా సరే మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయగలరనమాట. కాబట్టి మన దగ్గర మెటీరియల్ కూడా ఉంది ఎన్సీఆర్టీ, అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ మీద ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని డెమో క్లాసెస్ ఉన్నాయి, చూడండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎటువంటి డౌట్స్ వచ్చినా. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.